హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద హార్డ్ ఇదొక ఫ్రెంచ్ జాంబీ మూవీ గైస్. రీసెంట్ గా యూట్యూబ్ లో డైమెన్షన్స్ ఆన్ డిమాండ్ అనే ఛానల్లో ఫ్రీగా తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే ఇట్స్ ఓకే బాగానే చేశారు. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1.5 hours ఉంటుంది. హార్డ్ అంటే ఏ లార్జ్ నంబర్ ఆఫ్ క్రౌడ్ అని మీనింగ్ వస్తుంది. ఇందులో అడల్ట్ కాంటెంట్ ఏం లేదు, కానీ ఇక జాంబీ మూవీ కాబట్టి సేమ్ అదే బ్లడీ వైలెన్స్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్‌ని ఒక క్రిమినల్ గ్యాంగ్ మర్డర్ చేస్తారు. సో వేరే పోలీసులు ఉంటారు కదా! ఆ క్రిమినల్ గ్యాంగ్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. ఎక్కడి నుంచి వస్తాయో ఏమో తెలీదు, కానీ వందల జాంబీస్ అక్కడికొచ్చేస్తాయి. సో ఇప్పుడు ఆ పోలీసులు, క్రిమినల్స్ ఇద్దరు ఫస్ట్ ఆ జాంబీస్ నుంచి సర్వైవ్ అవ్వాలి. నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, సేమ్ అదే రొటీన్ జాంబీ మూవీ మామ. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. ఫస్ట్‌లీ మూవీ ప్రింట్ అస్సలేమీ బాలేదు గైస్. సెకండ్‌లీ మూవీని మొత్తం నైట్ టైమ్ షూట్ చేశారు. మూవీ మొత్తం చాలా డార్క్‌గా ఉంటుంది. చూస్తున్నప్పుడు చాలా ఇరిటేషన్ వచ్చింది. స్టోరీ కూడా నాకు పెద్దగా ఏం నచ్చలేదు. జస్ట్ లాస్ట్ 20 మినిట్స్‌లో జరిగే యాక్షన్ కొంచెం బావుంది. మిగతా మూవీ అంతా నాకైతే టైం బొక్క అనిపించింది. సో జస్ట్ మీకు జాంబీ మూవీస్ చూడడం ఇష్టం ఉంటే, అది కాక వేరే ఏ మూవీ కూడా చూడడానికి లేకపోతే, అప్పుడు టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేకపోతే ఈజీగా ఈ మూవీని స్కిప్ చేయడం మంచిది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాస్ ఎ బోరింగ్ అండ్ అవుట్‌డేటెడ్ మూవీ యాస్ ఆఫ్ 2026. సో ఇది గైస్ ద హార్డ్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.